जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूता तुलित बलधामा अंजनी पुत्र सुतनामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा विराजैकान्ते मूर्छजने भूषा जय शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित जने भूषा जय शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित सुनिवे को रसिया राम। హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారంటే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తూ ఉంటే నేను టెంపుల్లో ఉన్నానని అర్థమైంటుంది కదండి. మా ఊరి తిరునాళ్ళండి. ఇక్కడ తిరునాళ్ళ దాదాపుగా ఒక 10-12 రోజుల వరకు జరుపుకుంటారనమాట. చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి నెల్లూరు జిల్లాలోని వెడవలూరు మండలం రామతీర్థం అనే గ్రామం అనమాట అండి. ఈ టెంపుల్కి ఇంకొక ముఖ్యమైన విశిష్టత ఏంటంటే ఇక్కడ శివయ్యని స్వయంగా శ్రీరాముడే ప్రతిష్ఠించాడని ప్రతీతి అనమాట. శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా సముద్రం తీరం అంచున వెళ్తున్నప్పుడు ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక పొద్దున్నే సూర్యోదయానికి టైంలో లేచినప్పుడు సూర్యభగవానుడికి పూజ చేసుకొని ఆ తర్వాత అక్కడున్న ఇసుకతోటి శివార్చన చేసుకోవడానికి శివలింగాన్ని తయారు చేసుకొని ఇక్కడ పూజ చేశాడనమాట. స్వయంగా అలా ఇక్కడ శ్రీరాముడి చేతుల మీదుగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలా ఇక్కడ ఈ నేలకి ఈ ప్రాంతానికి రామతీర్థం అనే పేరు వచ్చిందండి. ఇక్కడ శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువై ఉంటారనమాట. చాలా బాగుంటుందండి. నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ఇక్కడ లక్షల మంది జనం విజిట్ చేస్తూ ఉంటారు. దాదాపుగా ఒక 10-12 రోజుల వరకు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రోజుకొక అలంకరణతో స్వామివారికి చాలా బాగా పూజలు అనేది చేస్తూ ఉంటారనమాట. చాలా పురాతన కాలం లాంటి టెంపుల్ అండి. రీసెంట్గా 2010 ఆ టైంలో మళ్ళీ టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేసి చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా రోజురోజుకి స్వామివారికి మంచిగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. తప్పకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళు మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే విజిట్ చేసి చూడాల్సిన టెంపుల్ అండి. అంత బాగుంటుంది అనమాట. నెల్లూరు జిల్లా నలుమూల నుంచి కూడా వస్తూ ఉంటారు. నెల్లూరు నుంచి ఈ రామతీర్థం అనే గ్రామానికి చేరుకోవడానికి ఒక 35-36 కిలోమీటర్లు దూరం ఉంటుంది అనమాట. బస్సు ప్రయాణం అయితే ఒక 1 అవర్ అలా పడుతుంది. చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఇక్కడ తలంబ్రాలు స్వామివారికి కళ్యాణం చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ అమావాస్య వస్తుందండి. అమావాస్య రోజు ఈ టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళి సముద్ర స్నానం ఆచరించి తిరిగి వచ్చి మళ్ళీ స్వామివారి దగ్గర పూజ చేయించుకుంటే చాలా మంచిది, పాపాలు తొలగిపోతాయని ఇక్కడ విశిష్టత అనమాట. ఈ 10-12 రోజులు కూడా చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది అనమాట. అందరి ఇళ్ళకి చుట్టాలు వస్తూ ఉంటారు. ఇంకా అందరితో సందడిగా ఉంటుంది అనమాట. టెంపుల్కి ముందర పక్క పెద్ద ఆవరణ ఉంటుందండి. అక్కడే రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాగే ఇంకా పిల్లలకి సంబంధించిన రైడ్స్ అన్నీ కూడా పెట్టేసి ఉంటారు. ఇంకా ఒక పక్కన ఆ కార్యక్రమాలు చూసేవారు అవి చూస్తూ ఉంటారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఒక పక్కన అంతా కూడా ఈ రైడ్స్ సింధు పిల్లలు అందరూ ఎక్కి భలే ఎంజాయ్ చేశారండి. ఇక ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. నేనైతే ఎక్కలేదని నాకు చాలా భయం. అలా ఊగే చూడాలన్నా కూడా భయం వేస్తూ ఉంటుంది. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే సత్యహరిశ్చంద్రుడి నాటకం అని, బ్రహ్మంగారి జీవిత చరిత్ర, ఇలా పౌరాణిక కథలన్నీ కూడా వాళ్ళ వేషధారణలో కళ్ళకు కట్టినట్టుగా చేసి చూపించేవాళ్ళు అనమాట. చాలా ఇంట్రెస్ట్గా అందరూ ఇన్ని చూసి వాటిని ఇమాజిన్ చేసుకుంటూ చూసేవాళ్ళు. ఇప్పుడు కాలం మారుతూ ఉంది కదా, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు పిల్లలకి తగ్గట్టు అక్కడ ఏవో సాంగ్స్ డ్యాన్స్లు అవి జరుగుతూ ఉన్నాయి. కాలం మారే కొద్దీ అన్నీ మారుతూ ఉంటాయి కదా. కానీ రోజుకి జనం అయితే విపరీతంగా పెరుగుతూ ఉన్నారు. అంత బాగుంటాయి. ఇంక ఇక్కడ ఈ రైడ్స్లో ఇదిగో ఈ పిల్లలు సింధు అందరూ ఎక్కువ కూర్చో ఉన్నారనమాట. అసలు తిరుగుతుంటే చూస్తేనే చాలా భయం వేసిందండి. వీళ్ళు మాత్రం డేర్గా వీడియో కూడా తీసుకొని వచ్చారు. ఇంకా దిగి వచ్చేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తీద్దాము, ఎలా ఉన్నారో, భయపడ్డారు లేదా అని చెప్పి చూసామన్నమాట. ఏ మాత్రం భయపడినట్టుగా వచ్చారనమాట. మళ్ళీ వచ్చి పైగా ఇంకొకటి కూడా రైడ్ కూడా ఎక్కారు.
అలాగే అన్ని షాపులు అన్నీ పెట్టేసి ఉంటారండి. అన్నీ దొరుకుతాయి అన్నమాట అప్పుడు. అన్నీ మనకి పిల్లలకి కావాల్సినవి, ఇంట్లోకి కావాల్సినవి, రకరకాల ఇంటి అలంకరణ వస్తువులని అన్నీ కూడా పెట్టుంటారు. ఇప్పుడు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా జనాలు ఎంతమంది ఉన్నారో. అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం వస్తారండి. అందుకే మేమేం చేస్తామంటే ఫస్ట్ 2 డేస్, లాస్ట్ 2 డేస్ వెళ్తాం. మధ్యలో వెళ్ళమనమాట. ముఖ్యంగా తలంబ్రాలు ఆ టైంలో అసలు వెళ్ళమండి. మేము వెళ్ళిన రోజు కూడా ఫస్ట్ 2-3 డేస్లో ఆ టైంలో వెళ్ళిన రోజు అనమాట. ఆ రోజు విపరీతమైన జనం. ఇంకా తలంబ్రాల టైంలో అయితే అసలు భయంకరంగా ఉంటారనమాట. అందుకోసం మేము ముందు ఒక 2 డేస్ ముందర వెళ్ళి లాస్ట్లో వెళ్తామన్నమాట. మళ్ళీ పిల్లలకి సరదాగా అలా షాపింగ్ చేసుకుందామని చెప్పి. అవన్నీ మనకు దొరుకుతాయి కానీ అదొక సందడి అనమాట. ఇట్లా తిరునాళ్ళలో కొనుక్కోవడం అనేది అదొక సందడి పిల్లలకి. వాళ్ళ తాతయ్యలు వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు కదా పిల్లలకి ఇవి కొనుక్కోమని, వాటితో కొనుక్కుంటారనమాట. చాలా సందడిగా ఉంటుంది. ఇంకా వీళ్ళు రైడ్స్ ఎక్కి దిగేసి వచ్చారు. ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ అని, క్లిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవి తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఇంకా తిరునాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇంట్లో పెట్టుకునే కుండలతో సహా 1 ఇయర్ వరకు వెయిట్ చేసి మరి కొనుక్కునేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనుక్కునేవాళ్ళనమాట అప్పటి రోజుల్లో. అలా తిరునాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళు. అన్నీ కూడా దొరుకుతాయన్నమాట సామాన్లు అవన్నీ కూడా. ఇంకా నిషి, తన్వి అయితే వాళ్ళ కోసం అంటూ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏవేవో కొంటా ఉన్నారండి. కీ చైన్‌లని వాళ్ళ నేమ్స్ వేయించడం, క్లిప్స్ అని, కమ్మలు ఇలాంటివన్నీ కూడా కొంటా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ చేసాము ఆ రోజు. ఇంకా ఒక 2 డేస్ వెళ్ళామన్నమాట. ఒకరోజంతా స్ట్రీట్ షాపింగు, వాళ్ళు ఆడుకోవడం ఇవి చేశారు. లాస్ట్ మండే రోజు ఒకరోజు ఏమంటే టెంపుల్‌కి వెళ్ళొచ్చాము. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చే టైంకి తలంబ్రాలు అయితే జరగలేదు. అమావాస్య రోజు సముద్ర స్నానం ఇవన్నీ ఉంటాయండి. తప్పకుండా వెళ్ళని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. మంచి టెంపుల్ అనమాట. విజిట్ చేసి స్నానం అది ఆచరించి వచ్చి స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.